గతంలో ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రముఖ ప్రవచనకర్తలతో 2 సార్లు నాకు తెలిసి 2 శివపురాణము శ్రీమద్ భాగవతం ఈ 2 కూడా వాళ్ళు అత్యంత అద్భుతంగా ఎవరి సహకారం లేకుండా నిర్వహించిన ఘనత వారికే జరుగుతుంది ఖచ్చితంగా. కానీ ఈసారి వాళ్ళు మళ్ళీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టుకున్నారు. దీనిలో వారికి కార్యక్రమాన్ని నిర్వహిస్తే వచ్చే ఫలాన్ని నాతో పాటు అందరికీ షేర్ చేస్తా, పంచుతా అనే ఒక సంకల్పాన్ని పెట్టుకొని అందరినీ కూడా ఆహ్వానించి మనందరికీ కూడా వారు చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరడమైనది. కార్యక్రమం గురించి వివరాలు, తేదీ, అన్ని విషయాలు తను ముందుకు తీసుకెళ్తాడు. మీరు కూడా ధార్మిక చింతనతో అక్కడికి విచ్చేసినటువంటి భగవద్బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మోహీర్ వాసన గారు చెప్పినట్టు అశోకన్న ఒక సంకల్పం పెట్టుకున్నారంటే దాన్ని సాధించుకుంటారు. గతంలో వరల్డ్ రికార్డ్ అనేది వారి చేతికి కూడా వచ్చినట్టు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. వారికి ముందుగా మనం అభినందనలు తెలియజేసుకున్నాం. ఒక పురాణం 2 పురాణాలు అంటే విన్నాం, కానీ 18 పురాణాల కార్యక్రమాన్ని సామాన్య ప్రజల చెంతకు తీసుకెళ్లాలి ఒక సంకల్పం కలగడం అనేది చాలా గొప్పదైన విషయం. మరి అలాంటి సంకల్పాన్ని వారు మనం చేసుకుంటూ ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం అని ఒక ఆలోచన చేయడం జరిగింది. మరి ఎలాంటి కార్యక్రమాన్ని వారు రూపొందించుకున్నారు అశోక్ బాబు గారు చాలా మంచి పురాణాలు సొంతంగా చేసుకున్నారు. ఒక పురాణం తెలియాలంటే పైసలే కాకుండా మనుషుల సేవ కూడా కంపల్సరీ అవసరం. కాబట్టి తన సంకల్పం చాలా గొప్పది. ఏమన్నా సహాయం మాట్లాడుతున్నా నేను సహాయం చేస్తాను. జూన్లో రిటైర్మెంట్ అయిపోయినా ఎక్కువ ఫీజుగా చేస్తాను. ఆ రోజు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా సంతోషం. ఆలయ ట్రస్టీ అయిన గతంలో మరి అష్టాదశ పురాణాలు ఇనిషియేటివ్ అయి మనందరినీ ఇక్కడికి ఆహ్వానించిన మొదటగా కృతజ్ఞత చెప్తూ మరి ఆ కార్యక్రమాన్ని మనం వీలైనంత సజావుగా సముచిత రీతిలో మంచిగా సక్సెస్ చేద్దాము. అందరి పాత్ర అందరి కంటే కూడా ఉండాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా మీకు సంబంధించిన మిత్రులు దీని పట్ల శ్రద్ధలో కూడా అందరికీ తెలియజేసి మరి కార్యక్రమం విజయవంతం పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. మా ఆహ్వాన్ని తీసుకొని మీరు అందరి ఇక్కడికి వచ్చి మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరీ ధన్యవాదాలు మీ అందరికీ. మేము చేసే కార్యక్రమాలు 1, 2 అయినట్టుండే మేము సొంతంగా చేసుకునేది, మా శ్రమతో చేసుకునేది. ఇంతకుముందు మేము 5, 6 కార్యక్రమాలు చేశాము. మొదటిది ఏంటంటే సహస్రలింగ దేవాలయంలో కూడా ఈ లింగాలకు ఏకకాలంలో కూడా అన్నపూజ కార్యక్రమం చేసి దానికి వండర్ బుక్ రికార్డు తీసుకోవడం జరిగింది. రెండవది ఏంటంటే శివపురాణం జగిత్యాల మున్సిపల్ పార్క్ కూడా టౌన్ హాల్లో చేపించడం జరిగింది. అది అందరికీ చాలా మంది తెలిసిన విషయమే. మూడవది అధిక మాసంలో శ్రీ పాచంపల్లి సంతోష్ శర్మ గారి ఆసిలీ గార్డెన్లో పెద్ద మొత్తంలో కనిపిని ఎరగనీతిలో ఇప్పటి వరకు జగిత్యాల్లో ఆ విధంగా ఎవరు చేయని విధంగా మాకు ఆ సహాయశక్తులు ఆ భగవంతుడు మాకు ఇచ్చి మాతో చేయించడం జరిగింది. దానివల్ల మేము ఎంతో ధన్యమైనాము. మిగతా ఏమైందంటే దానికి అందరి సహకారం అంటే ఆర్థిక సహాయం కాకుండా వాళ్ళు ఆడమే మాకు ఒక పెద్ద సహాయం. వాళ్ళు లేని మా పురాణం వేస్ట్. మేము ఎన్ని పురాణాలు చెప్పించినా బంధువులు భగవద్బంధువులు వస్తేనే దానికి ఒక విలువ అనేది ఉంటుంది. వాళ్ళు లేనప్పుడు మనది జీరో. వాళ్ళు వస్తేనే మనకు ఒక పురాణ ప్రవచనం అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. మనకు అది జరిగింది.
తర్వాత గోశాల లోపల ఇప్పటి వరకు ఎవరు కూడా కార్యక్రమం వేణయ్య గారు చేసేట్టు ప్రవచనాన్ని తర్వాత మేము భావత సప్తాహాన్ని పారాయణం చేయించాము. అంటే 120 మంది మహిళలు పురుషులతోని భావత సప్తాహాన్ని 7 రోజులు వాళ్ళు చదవడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది వాళ్ళందరికీ కూడా. అదొక కార్యక్రమం. ఇంకోటి లలితామాత దేవాలయంలో కూడా 108 మందితోనే ఉమామహేశ్వర వ్రతాలు చేయించాము. తదుపరి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అధిక మాసంలో కూడా శాస్త్రం చేస్తున్నారు. ఎందుకంటే అధిక మాసంలో కూడా మళ్ళీ ఒక పురాణ ప్రవచనము చెప్పించాలనే మా సంకల్పము. దాని తదనంతరము మిగిలిన ఇంకా 15 పురాణాలు, మొత్తం 18 పురాణాలు, అష్టదిశ పురాణాలు, 2 పురాణాలు మేము చెప్పించడం జరిగింది. ఇప్పుడు 3వ పురాణం కార్యక్రమము మే 12న మొదలవుతుంది, 24న సమాప్తి అవుతుంది. దాని తదుపరి ఇంకా 15 పురాణం ఉంది. మనకి ప్రతి దానికి ఆర్థిక సహాయం కాకుండా శ్రమ సహకారం కానీ, వాళ్ళు ఇచ్చే సమయాలు కానీ, తర్వాత వాళ్ళ సమయాన్ని మాకు కేటాయించి ఎందుకంటే వాళ్ళు కూడా మాకు తోడుగా ఉండి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకోవాలని కోరడం అనేది. దానికోసానికి ఈరోజు ఆదివారం కనుక ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసినాము. దానికి అనుకున్నంత భక్తులు రాలేదు. అంటే ఆదివారం కనుక ఎవరి పనులు వాళ్ళకే ఉండి ఉంటాయి కనుక మేము కొద్దిగా శ్రమ కోర్చి ఈ కార్యక్రమం చేసాం, కానీ విజయవంతం కొద్దిగా చేయలేకపోయినాము. అయినా ముందు కార్యక్రమానికి ఆ భగవంతుడు మాకు తోడు ఉండి విజయవంతం చేస్తాడని మేము అనుకుంటున్నాము. మనందరం కూడా ఆత్మీయ బంధువులు జగిత్యాల చేయగలరు. ప్రతి కార్యక్రమంలో కూడా జగిత్యాలలో ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ కాదు అనేది. అట్లాంటిది అన్నయ్య వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఇప్పుడు చెప్పిండు అన్నయ్య అప్పుడు కార్యక్రమాలు కూడా అద్భుతంగా ఎవరు ఇదివరకు చెయ్యండి దాన్ని చేసి చూపించారు. అట్లాంటిది మనం అందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేశారు. అట్లాంటి దాంట్లో ఇప్పుడు 15 పురాణాలు కావాలి అంటే ఆర్థికంగా కూడా మన వంతు సహాయం కావాలి కదా. గట్టిగా ఆశామాషి విషయాలు కావు. ఏ కార్యక్రమం ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం చేసుకుంటేనే 10 మంది కలిస్తేనే ఒక కార్యక్రమం సక్సెస్ అయిపోతుంది. 18 రోజులలో వినాలి. ఒక పురాణాన్ని 9 రోజులు వింటేనే మనకు చెప్పే 9 రోజులు 11 ఒక్కొక్క పురాణం ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. విశేషాలయంలో చెప్పేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు పోతుంది నేను ఒక పురాణం అంట వెళ్తున్నాను అనుకునేవాళ్ళు. ఇప్పుడు మీ అనుకున్న వాళ్ళు చేసిన ఫస్ట్ మీరే అనుకుంటారు తెలిసి కానీ పురాణాలు చెప్పేయడం అనేది అలా భక్తులందరికీ మీ వల్ల ఎంతో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి పుత్తూరు అశోక్ గారు నమ్మ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అయ్యప్ప దీక్ష మాల కూడా చేసుకున్నప్పటి నుండి చూసుకున్నాము. మేము పురుషాంగులు ఇస్తాం, మేము భావాన్ని ఇస్తాము. మా కుటుంబంలో ఉన్నటువంటి అనుబంధం సేవ యొక్క ఆలోచన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా సేవను మంచి తీసుకెళ్ళాలి, అందరినీ మంచి కోరే వ్యక్తులు అప్పుడు కనబడే వ్యక్తి జయించాలా. ఒక అశోక్ బాబు గారిలో ఒక 10 మంది ఒక వ్యక్తిగా పేరు వచ్చిందంటే ఇంత శ్రమ ఉంది. దాని వెనుక మనం కూడా వారి ఇంత శ్రమ చేస్తున్నారని కూడా మనకు తెలిసి వీళ్ళకి కొంచెం హెల్ప్ కావాలనే అవకాశం కల్పిస్తారడం చాలా గొప్పగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనకు వీలు కానప్పుడు కూడా మనం ఈ సమాచారం తెలియపరిచి ఇంకొకరిని పంపిస్తే కూడా అందులో సమపాలంగానే మనకు పుణ్యం దక్కుతుందని చెప్పి ఎన్నో పురాణాలు వింటున్నాం. నేను 4 సార్లు విన్నా, 10 సార్లు విన్నా, 20 సార్లు విన్నాను కాదు. అందులో కలిసి నచ్చిన తర్వాత కొంచెం మనము అనుభవం నేర్చుకొని బయటికి రావాలి. ఇప్పుడు ఒక సంగీతం ఒక పాట వస్తుంది, ఒక్కొక్క పాట ఒక్కొక్కటి నచ్చుతుంది, చేతులు ఒక్కొక్క కాలు ఒక్కొక్క నోచుకోవడానికి. అదేవిధంగా మనకు రావాలి. ఒక్కరు అంటారు నాకు అస్సలు నచ్చలేదు, 20 సార్లు కూర్చున్నా నీకు అంతలేదు అంటే ఎందుకు రాదు? మనసులో ఏకాగ్రత పెట్టి రావాలి. నేను వస్తున్నాను ఎవరు బాధ కోసంగా రావడం కాదు. వచ్చినప్పుడు మన వల్ల కొంచెం సహాయం చేయాలి.
ఆర్థికంగా కాకుండా దానికంటే ఎక్కువ ఆర్థికంగా 10 మందికి చెప్పడంలో ఆర్థికంగా మన వ్యక్తి మీద చూసేది కాదు. ఇక్కడ ఒక మన హిందూ ధర్మం ప్రకారంగా మన పెద్దలు ఇచ్చిన ఆచరణ ప్రకారం ప్రజలలో కూడా తీసుకెళ్ళడానికి ఎవరైతే ఉంటారో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వాళ్ళు చైతన్యాలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వ్యక్తితోని మనం ఇక్కడ ఈ వ్యక్తిలో ఆ వ్యక్తిలో కూడా అవసరం లేదు. మనం కావాల్సిన సేవా కార్యక్రమం పోతున్నప్పుడు మనం మారాలి. ఫస్ట్ మన నుండి స్టార్ట్ కావాలి. ఇతరుడు వాళ్ళు స్టార్ట్ కావాలని కాదు, మనం ప్రారంభ దశలో ఉండి పోతేనే వాళ్ళకి ఎన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి వందల మందితో కాదు, ఒక్కొక్క ప్రోగ్రాం చూస్తే 1000 మంది కూడా కనబడ్డారు. ఇవంతా మనమే చెప్పుకోవడం కాదు, పని చెప్పుకోవడం కాదు. నిర్వహించిన కార్యక్రమంలో ఎంతమంది మహిళలు వచ్చి ఏకాగ్రతతో కూర్చొని విన్నారంటే అది మామూలైన విషయం కాదు. ఒక వేదిక మీద అంతమందిని అన్ని గంటల సేపు కూకుండా పెట్టడం. ఈ రోజుల సమయం ఫోన్లే ఉంటున్నాం మనకు. ఇంటర్నెట్ తప్పి లేకపోతే ఫోన్ రింగ్ రావడం ఇంకెవరు రావడం జరుగుతుంది. అటువంటి సమస్యలు కూడా ఏకాగ్రతను కూర్చుండబెట్టి చెప్పిందంటే చాలా ధన్యులు. అందరు వినడం కంటే ఎక్కువ మీకు ఇంకా సహాయశక్తులు రావాలి. మేము చిన్నవాళ్ళం, మిమ్మల్ని మీరు మాకు ఆశించే వాళ్ళు కాబట్టి చాలా ఆనందం అనిపిస్తుంది. నాతోనైనా సహాయకారం ఏదే కానీ నేను అనడం కాదు, ధనం కానీ ఏదే కానీ పనే కానీ నేను చేస్తానని చెప్పి నేను ఆనందంగా జగిత్యాలలో ఒక ప్రముఖ ఆధ్యాత్మికంలో మీరు చేస్తున్న కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతుందని చెప్పి చాలా ఆనందంగా మేము వ్యక్తం చేస్తున్నాం.